Hi, sir. హలో మేడం. How are you? ఫెంటాస్టిక్ మేడం. మీరు ఎలా ఉన్నారు? I'm good, thank you. సార్ ఈఎంఐలో ఫ్లాట్ లేదా ప్లాట్ తీసుకుంటే సేఫ్ అంటారా? చాలామంది ఏం చెప్తారంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక డ్రీమ్ కదండి. మీ పిల్లల కోసం, మీ ఫ్యూచర్ కోసం, మీ లైఫ్లో ఒక మంచి వాల్యూ యాడెడ్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ కొనుక్కోండి అని చెప్తుంటారు చాలామంది. సో ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు డైరెక్ట్ మొత్తం అమౌంట్ పే చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ప్రాపర్టీ కొనుక్కుంటారు. కానీ చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఈఎంఐలో కొనుండి మీరు ఒక కొంచెం అమౌంట్ లంసమ్గా పే చేయండి, రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకోండి అంటారు. ఈఎంఐలో బైకులు కొనండి మంచిదే, కార్లు కొనండి మంచిదే, వాషింగ్ మిషన్లు కొనండి, గ్యాజెట్స్ కొంటే మంచిదే. కానీ ప్రాపర్టీలు మాత్రం ఈఎంఐలలో కొనకూడదు. అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ లోన్ తీసుకొని కొనుక్కోవడం వేరు, బ్యాంక్ లోన్ తీసుకోకుండా జస్ట్ మీరు ఒక 10 లక్షల ప్రాపర్టీ ఉందంటే కనుక మీరు ఒక 2 లక్షలు 4 లక్షలు కడతారు. రిమైనింగ్ అమౌంట్కి ఎవ్రీ మంత్ 10,000 15,000 ఈఎంఐ లెక్క 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ లోపు ఆ ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వదు. ఏ ఒక్క డెవలపర్ కూడా ఈ రోజు దాకా డబ్బులు కట్టక ముందే మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చెయ్యరు. కాబట్టి ప్రాపర్టీ మొత్తం ఆయన పేరు ఎప్పుడన్నా రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపల్సరీ ఫండ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి ఆయన. సో ఫండ్స్ క్లియర్ కానంత వరకు ఆయన రిజిస్ట్రేషన్ చేయరు. ఓన్లీ మీకు అగ్రిమెంట్ మాత్రమే రాసిస్తారు. ఫలానా వాళ్ళు మా దగ్గర వస్తున్నారు, మేము ఇంత అమౌంట్ తీసుకుంటున్నాము, ఇంత అమౌంట్లో వీళ్ళకి ఈ అమౌంట్లో ఈ ప్లాట్, ఈ సైజు, ఈ డైమెన్షన్, ఈ ఫేస్, ఈ ఏరియా అన్నీ మెన్షన్ చేసి మాత్రం అగ్రిమెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు అగ్రిమెంట్ అయింది అంతే, రిజిస్ట్రేషన్ కాలే. దట్ ప్రాపర్టీ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఎప్పటిదాకా అంటే రిజిస్ట్రేషన్ అయ్యేదాకా అది మీది కాదు. మీరు ఒక సమ్ అమౌంట్ పే చేశారు, ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్సన్ వచ్చి వాళ్ళు ఒకటేసారి మొత్తం అమౌంట్ పే చేస్తామండి, అవసరమైతే ఇంకొక 1 lakh ఎక్కువ పే చేస్తామంటే ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేస్తారు. అందరు ఇట్లనే చేస్తారా అంటే అందరు ఇట్లా చేయరు, బట్ చాలా వరకు ఇలా జరిగినాయి కాబట్టి చెప్తున్నా. సో ఇలాంటి మోసాలన్నీ జరుగుతాయి. లేదా మీకు ఒక ప్లాట్ స్టార్టింగ్లో చూపించి మొత్తం మీరు పేమెంట్ క్లియర్ అయిన తర్వాత ఇంకొక ప్రాపర్టీ చూపించడం, లేదా ఇది మాకు తెలియదు ఇది వెళ్ళిపోయింది అని చెప్పడం, లేదా ఫేజ్ 1లో మీకు రాదు ఫేజ్ 2లో తీసుకోండి, ఫేజ్ 3లో తీసుకోండి, ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి. అండ్ ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఇది ఒక ప్రాపర్టీ మీరు కొన్న తర్వాత ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి మీరు ఈఎంఐ కట్టలేని పొజిషన్లో ఉంటే మీకు అదే బడ్జెట్లో ఆయన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయరు. దీంతోపాటు ఒకవేళ మీకు ఆ అమౌంట్ రీఫండ్ ఇవ్వాలంటే మీరే ఆ ప్రాపర్టీని అమ్మి పెట్టాలి. ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈఎంఐలలో ఏంటంటే మనం ప్రాపర్టీస్ అనేది కొనకూడదు. ఈఎంఐలో కూడా కొంటే రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఓకే. కానీ మనం ఏం రిజిస్ట్రేషన్ కాకుండానే ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉన్నామంటే ఇక్కడ ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏమొస్తుందంటే మీరు నెల 10,000 కడుతున్నారు, 15,000 కడుతున్నారు, కానీ ఆ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అయినా వేరే వాళ్ళకి అమ్ముకొని పారిపోయినా మనం పట్టుకోలేం, ఓవర్ నైట్లో బోర్డు తిప్పేసినా మనం పట్టుకోలేం. కాబట్టి ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ లీగల్గా ఒక విషయం ఏం చెప్పిందంటే ఎనీ ప్రాపర్టీ మీరు కొనేటప్పుడు అది లీగల్ వెరిఫికేషన్ చేసుకొని ఐదర్ డిటిసిపి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, లేదా రెరా అప్రూవ్డ్, ఈ ఏదన్నా 2 బాడీస్కి రెరా అప్రూవ్డ్ ఉంది అంటేనే తీసుకోండి. లేదు పాత లేఅవుట్లో రీసేల్ ప్లాట్స్ కొనాలన్నప్పుడు, రీసేల్లో కొనాలన్నప్పుడు మనం ఖచ్చితంగా అప్రూవల్స్ ఏమున్నాయన్నా చెక్ చేసుకోవాలి. అప్రూవల్ చెక్ చేసుకోకుండా వెళ్ళి మనం బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినాం, లేదా అప్రూవల్ రాకముందే కొందరు ఇంకోటి ఏం చేస్తారంటే, నాకు జరిగింది ఇది పర్సనల్గా, 10 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో 10 ఎకరాలు ఉంటుంది, ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 3, ఇది ఫేజ్ 4 అని చెప్పి ఏముండదు, ఓన్లీ నున్నగా క్లీన్ చేస్తారు. దాన్ని క్లీన్ చేసి ఒక టెంటేటివ్ లేఅవుట్ తీసుకొచ్చి ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా రోడ్ వస్తుంది, పార్క్ వస్తుంది, డ్రైనేజ్ వస్తుంది అని చెప్పి సేల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పిందంటే ఎల్పీ నెంబర్ రానంత వరకు ప్రమోట్ చేయొద్దు. అండ్ మనం కూడా ఏంటంటే అది ఎల్పీ నెంబర్ లేదు, రెడీ టు రిజిస్ట్రేషన్ లేదు అంటే కొనకూడదు. మన బడ్జెట్లో అది రావట్లేదు, సిటీకి దగ్గర వస్తలేదు, మన ఇంటి పక్కనే వస్తలేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన బడ్జెట్లో ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళి కొనాలి. ఇప్పుడు 30 కిలోమీటర్లు వస్తలేదంటే 50 కిలోమీటర్లు వెళ్ళాలి, 50 కిలోమీటర్లు వస్తలేదంటే 70 కిలోమీటర్లు వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ వెళ్ళైనా సరే కానీ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ స్పాట్లో పేమెంట్ చేసేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 3 to 6 monthsలో పేమెంట్ చేసేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ మన ఇంటికి వచ్చే విధంగా ఉండాలి. లేకపోతే ఏంటంటే రాత్ గై బాత్ గై ప్లాట్ గై అన్నట్టు అవుతుంది. సో ఇలా చాలామందిని ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి నా దగ్గర వచ్చే కొన్ని వందల క్లయింట్స్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చూసి అనుభవించి చెప్తున్నా. కాబట్టి ఈఎంఐలలో ప్రాపర్టీలు వస్తున్నాయి, తక్కువ రేట్లో వస్తున్నాయి,
ఆఫర్లో వస్తుంది, దసరాకి స్పెషల్ ఆఫర్ ఉంది, దీపావళికి స్పెషల్ ఆఫర్ ఉంది, ఇట్లాంటి కొన్ని ఆఫర్లు పెడుతుంటారు. 3 గ్రాముల గోల్డ్ ఇస్తాము, సిల్వర్ ఇస్తాం మీకు, దుబాయ్ ట్రిప్ పంపిస్తాం మీకు, బ్యాంకాక్ ట్రిప్ పంపిస్తాం మీకు. ఇలాంటి ఆఫర్లు పెట్టినంత మాత్రాన టెంప్ట్ అయిపోవద్దు. ఎందుకంటే మీరు 10,000 కట్టినా, ₹1,00,000 కట్టినా మీ హార్డ్ అండ్ మనీ అది. రూపాయి మీరు కష్టపడి మీ ఇష్టాలని చంపుకొని మీరు అన్నీ కాంప్రమైజ్ అయిపోయి దాచిపెడతారు. ఎందుకు? రేపు నా పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుంది, రేపు నేను రిటైర్మెంట్ అయ్యేటప్పుడు నాకు ₹2 లాభం వస్తుంది, రేపు నాకు ఆదుకుంటుంది ఒక పెద్ద కొడుకు లాగా అని ఒక ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కానీ ఇట్లాంటి మోసాల బారిన పడి ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అందరూ మోసాలు చేస్తారు, అందరు రాంగ్ అని అను, బట్ మార్కెట్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. మీరు కావాలంటే ఒక్కసారి యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేయండి, లేటెస్ట్ రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టి చూడండి, మీకు ఎన్ని కంపెనీల లిస్ట్ వస్తాయి చూడండి, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాంట్లో మేజర్గా చూడండి. మీకు ఆ చెట్లు వేసిస్తాం, ఈ చెట్లు వేసిస్తాం, 50 లక్షలు వచ్చేస్తాయి, ₹1,00,00,000 వచ్చేస్తాయి, రేపు పొద్దుగాల అయ్యేసరికి ఇది గచ్చిబౌలి అవుతుంది, ఇది మరో కోకాపేట అవుతుంది, ఈడ 100 కోట్లు అయిపోతుంది. అట్లా అనగానే వినంగానే మంచిగా అనిపిస్తుంది, టెంప్టింగ్ అనిపిస్తుంది. కానీ రియాలిటీలో అలా జరగడానికి ఛాన్స్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనండి. మన బడ్జెట్లో వస్తలేదంటే మన బడ్జెట్లో ఎక్కడైతే వస్తుందో కొంచెం దూరం వెళ్ళైనా కొనండి, రైట్ ప్రాపర్టీలో పెట్టండి. అంతేగాని తక్కువలో వస్తుంది, ఆఫర్లో వస్తుంది, ఈఎంఐలో వస్తుందని పోతే ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే. ఇక్కడ ఇంకొక సజెషన్ ఏమి ఇవ్వదలుచుకున్నా అంటే, ఎవరైనా ఈఎంఐలో ప్రాపర్టీ కొనాలి లేదా తక్కువలో కొనాలి అన్నప్పుడు ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవడం కానీ, లేదా మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే కానీ, లేదా తక్కువ వడ్డీలో ఎక్కడి నుంచైనా డబ్బు పుడితే లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తీసుకొచ్చి ప్రాపర్టీ కొనుక్కోవాలి. అది ఎలా ఉండాలి అంటే రేపు అవసరం వస్తే మనం అమ్మేటట్టు ఉండాలి. ఏంది మళ్ళీ ఇట్లా మనం కొన్నాము రేపటి రోజు మనం ఇబ్బందులు పడుతున్నాము అంటే డబ్బులు పెట్టి మరి ఇబ్బందులు కొన్నట్టు అవుతుంది. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నా. సో ఈఎంఐలలో ప్రియారిటీ ఇవ్వకండి. మీ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్లో రావట్లేదు అన్నప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళి తక్కువ బడ్జెట్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ వెళ్ళి మీరు ప్రాపర్టీ కొంటే సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది. అంతేగాని తక్కువలో వస్తుంది, ఆఫర్ వస్తుంది అని చెప్పి పోయినాం అనుకోండి, ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఇరికే వాళ్ళే. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని అప్పుడు మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.